గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా రాతి కట్టడాలతో ఆలయాన్ని పునర్నిర్మించారు. సమ్మక్క సారలమ్మ వంశ చరిత్ర, గోత్రాలు, ఆదివాసీ సంప్రదాయాలను రాళ్లపై చెక్కించడం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 700 చిత్రాలను రాళ్లపై చెక్కిన కళాకారులు సమ్మక్క సారలమ్మ జాతర చరిత్రను, ఆదివాసీల మూలాలను కళ్లకు కట్టారు. గద్దెల ప్రాంగణం పటిష్టంగా ఉండేలా 46 పిల్లర్లతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రాకార నిర్మాణం చేపట్టారు. ప్రధానంగా వనదేవతల గద్దెల విస్తీర్ణం పనుల కోసమే 101 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. మేడారం జాతర సమీపిస్తున్న వేళ ప్రముఖులకు ఆహ్వానాలు అందుతున్నాయి. మహాజాతరకు విచ్చేసి అమ్మవార్లను దర్శించుకోవాలని మంత్రులు సీతక్క, కొండా సురేఖ, గిరిజన పూజారులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరారు. లోక్ భవన్లో ఆహ్వాన పత్రాన్ని అందించారు. సీఎం రేవంత్ రెడ్డిని సైతం కలిసి ఆహ్వానాన్ని అందించారు. మేడారం అభివృద్ధి పనులను సవాలుగా తీసుకొని తక్కువ సమయంలోనే పూర్తి చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నారని, అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.